హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపూర్లో ఒక బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతులు నందనం గ్రామానికి చెందిన కళ్యాణ్, నవీన్గా గుర్తించారు. అయితే రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తోంది. అయితే అసలు వీళ్ళు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఎవరు ఢీకొట్టారు, ఏ వాహనం ఢీకొట్టింది, ఈ ఘటన ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా తెలియడం లేదు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో బుర్రా నవీన్ అలాగే బుర్రా కళ్యాణ్ కుమార్ ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారంటున్నారు. కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఎలా ఈ ఘటన జరిగింది అనేది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి వెంకటరత్నం మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతున్నారు, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు గుండెల అవిసెలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చేతికి అందొచ్చినటువంటి పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో, అందులోనూ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనే వివరాలు ఎవరికి తెలియడం లేదంటున్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది? ఏదో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది అంటున్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, ఎవరితో అయినా మాట్లాడే అవకాశం దొరికిందా? ఏమంటున్నారు మరి పోలీసులు, ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి? నిన్న ఈరోజు ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి చాలా మంది కూడా తన స్వస్థలాలకు వెళ్ళి ఓట్లు వేసేటువంటి క్రమంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో నిన్న రాత్రి ఇక్కడ హైదరాబాద్ నుండి తన సొంత గ్రామం ఐనవోలు మండలం రాంపూర్ గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక ఇద్దరు యువకులు మాత్రం అక్కడే ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ బుర్రా కిషోర్ అలాగే బుర్రా నవీన్ అనేటువంటి ఇద్దరు యువకులు రాంపూర్ అంటే స్టేషన్ గన్పూర్ మండలానికి సంబంధించి అలాగే రాఘవపూర్ గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో మాత్రం అక్కడికక్కడే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వస్తున్నటువంటి క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీస్ పూర్తిగా అంటే మృతదేహాలను మాత్రం ప్రస్తుతానికి జనగామ ఏరియా ఆసుపత్రి తరలించారు. మనం ప్రస్తుతానికి జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇట్లాంటి క్రమాలు అంటే నిన్న ఆ రెండు జరిగేసరికి ఈ రోజు కూడా ఉదయం నుండి వస్తున్నటువంటి క్రమంలో కూడా కొంతమంది యాక్సిడెంట్ అయ్యి ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తను ఒక బాధితుడు ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా తను కూడా వస్తున్నటువంటి వేరే వాహనం కూడా ఢీకొనడంతో ఇక్కడ తను ప్రస్తుతానికైతే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో కూడా చూద్దాము. ఎందుకంటే ఒక్కటి కాదు రెండు కాదు, ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి క్రమంలో చాలా మంది కొంతమంది విగత జీవులుగా మారుతున్నారు. ప్రస్తుతానికైతే అంతా మనం మాట్లాడదాము. ఒకసారి ఏం జరిగింది బ్రదర్? వచ్చేటప్పుడు సడన్ బ్రేక్ వేసాడు అని చెప్పి నేను ఆగాను. ఆగితే డివైడర్కి తాకింది. అంటే ఇప్పుడు స్పీడ్ గా మీరు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా? అసలు వెళ్తే నేను కూడా వెళ్ళాను వెనకాలని. వెళ్తుంటే ఆయన ఒకటేసారి సడన్ బ్రేక్ వేయగానే నేను వేయగానే లెఫ్ట్ గా తాకింది డివైడర్ కింద. బండి మీద మీరు ఉన్నారా? ఒక్కరే ఉన్నారా? ఇంకెవరు? ఒక్కనే. ఎటు వెళ్తున్నారు మీరు? కిర్షాడ్పల్లి. దేనికోసం వస్తున్నారు? పొద్దున ఎలక్షన్ ఓటు వేయడానికి. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా పరిస్థితి మీకు? ఏమైనా సివియర్ గా ఫ్రాక్చర్స్ ఇట్లా ఏమైనా? నార్మల్. ఓకే. నందు, ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడైందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి జనగామ జిల్లాకు అంటే ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉంటున్నాయో ఆ ఎన్నికలకు కూడా ఉత్సాహంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ ఉత్సాహం అనేది కూడా అత్యుత్సాహంగా మారి ప్రమాదాల బారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కిషోర్ అలాగే నవీన్ అనేటువంటి ఇద్దరు యువకులు కూడా మృత్యువాత పడడం అని కూడా తన కుటుంబంలో తీవ్రంగా కలిసివేస్తున్నది. ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన తర్వాత ఇక్కడికి వాళ్ళ బంధువులు కూడా ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా జనగామ ఏరియా ఆసుపత్రికి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం చెప్తూనే ఉన్నారు, కొద్దిగా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రాణాల కంటే వేగం కన్నా ప్రాణం మిన్న అన్నట్టు. అలాగే ఓట్లు వేయాలి కానీ మంచిగా వెళ్ళాలి తప్ప ఒక ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఆ ప్రమాదాలకు గురి కాకుండా ఉండడం కోసం రాత్రి వేళల్లో మాత్రం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అసలే వణికించేటువంటి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ చలి తీవ్రతను కూడా తట్టుకునే విధంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి.
అలాగే కుటుంబ సభ్యులు కూడా తమ వెంకటరత్నం పిల్లలు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు, బ్రదర్స్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు కదా, వాళ్ళ ఘటనలో అసలు ఏం జరిగింది? అంటే ఏదో గుర్తు తెలియని వాహనం అంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయి మనకి? ఆ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా, లేదంటే పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం లాంటిది ఏదైనా ఉందా? అప్డేట్ ఏంటి అసలు ఆ అంశానికి సంబంధించి? ప్రస్తుతానికి ఇక్కడ గుర్తు తెలియని వాహనం అంటే మనకు ఇక్కడ రోడ్డు మీద అంటే మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే 163 మీద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అది కూడా ఒక రాఘవాపురం అనేటువంటి గ్రామం దగ్గర గుర్తు తెలియని వాహనం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాన్ని పట్టుకున్నది లేదు, ఏం లేదు. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి అంటే ఎన్నో వెహికల్ వస్తూ ఉంటాయి, అందులో అంటే స్పష్టంగా స్పెసిఫిక్ గా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ టౌన్ లోనైనా ఎక్కడ ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ చూసి దాని ప్రకారంగా దర్యాప్తు చేసేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా పోలీసులు మాత్రం కేసు అయితే నమోదు చేసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఎవరు వచ్చి గుద్దారు, ఎవరి రాంగ్ ఎవరి రైట్ అనేటువంటి కోణంలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎందుకంటే గ్రామాలకు వెళ్ళేటువంటి క్రమంలో స్పీడ్ గా వస్తున్నటువంటి వాహనాలు కొంత కరువు దగ్గర ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించేది. వెనుక నుండి వస్తున్నటువంటి వాహనాలు కూడా వేగంగా వచ్చి ఢీకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రెండు అంటే డివైడర్ల మధ్య నుంచి ఏ వైపు వెళ్ళేటువంటి వే అదే వైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ వెనుక నుంచి వస్తున్నటువంటి వాహనమే ఢీకొట్టిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం దానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా వారికి తెలియదు, పాపం వాళ్ళు వస్తున్నారు, ఆ ఇంటికి పిల్లలు వస్తున్నారు కావచ్చు అని చెప్పి ఇంట్లో వంట వార్పులు కూడా చేసుకుంటూ పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలోనే అంతలోనే తమ కొడుకులు ఇద్దరు విగత జీవులుగా మాట్లాడినటువంటి ఒక బాధ మాత్రం కుటుంబాన్ని కలిసి వేస్తుంది. ప్రస్తుతానికి మరికేసేపు వారి బంధువులు కూడా ఇక్కడ జనగామ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. నందు అయితే వెంకటరత్నం ఇప్పుడు